మా నాన్నకు ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ అయింది. ఏంటి? హార్ట్. అందుకే రోజు యోగా చేస్తున్నాం. మీరు కూడా యోగా చేయండి. నాకేమైంది? ఏమండి, యోగా చేస్తే మన బాడీలో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తాయి. అంతేకాదు మీ బ్రెయిన్ కూడా క్లీన్ అయిపోద్ది. మీరు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆపేస్తారు. నన్ను చూస్తే మీకు పిచ్చిదానిలా కనిపిస్తుందా స్వామి? లేదండి, యోగా చేయడం మంచిది అంటున్నా. నన్ను ఆ డ్రామా రంగం దగ్గర దింపేస్తారా? అక్కడ మా ఊరాయన రంజప్ప ఉన్నారు, సెక్యూరిటీ గార్డు. అక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఊరికి వెళ్ళిపోతాను, లేకపోతే అక్కడే ఏదో ఒక పని చేసుకుంటాను. ఉన్నది ఒక్కటే జీవితం. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు, రేపేం జరగబోతుందో తెలియదు. మనం ఏం తినాలి, ఏం చేయాలి అన్ని రాసి పెట్టేశారు. విధి మన చేతిలో ఏం లేదు. నేను ఇప్పుడు ఏమన్నానని అలా తిడుతున్నారు? తిట్టట్లేదండి, అనుభవంతో చెప్తున్నాను. అందుకే అన్నానండి, మన బ్రెయిన్ ని క్లియర్ చేసుకోవాలి అని. నేను ఒకటంటే మీరు ఒకటి అర్థం చేసుకుంటున్నారు. సరే త్వరగా తాగండి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేస్తాను. నా పేరు ఉషా. ఎన్నిసార్లు చెప్తారండి? చాలు, వదిలేయండి. మీరు చెప్పిన అడ్రస్ ఇదే. థ్యాంక్ యూ, మీ సహాయం మర్చిపోను. ఒకసారి రండి రండి. ఏంటండి మీ ఫ్రెండ్ నన్ను చెప్ప మెసేజ్ చూస్తూ బిజీగా ఉన్నాడు. తీసుకోండి. నాకు డబ్బులు వద్దు. తీసుకోండి, జాగ్రత్తగా ఊరికెళ్ళండి. హ్యాపీగా ఉండండి. వస్తాను మరి. ఇది ఎక్కడికి వెళ్ళావు? నుంచి కనపట్లేదు. అది మీ ఫోన్. థ్యాంక్స్. ఎంతసేపు వెయిట్ చేస్తారు వాళ్ళు? నా పేరు ఉషా. మా ఊరు వైజాగ్ పక్కన పెందుర్తి. మా అమ్మ తమ్ముడు ఇంకా వాడి ఫ్రెండ్ నీలకంఠుడు. తీసుకోవే, తినండి. అన్న ఎప్పుడు చూడలేదా? నెమ్మదిగా తిను. గొంతులో చిక్కుకుని మళ్ళీ లాకప్ డెత్ లో చచ్చి మా బుర్ర తినకు. తిను. చూడమ్మాయి, భలే యాక్ట్రెస్. ఒకే రాత్రిలో ఇంత గొప్పగా ఎలా నటించగలిగావు? నిజం చెప్పు, నీకింత టాలెంట్ ఎలా వచ్చింది? నిషా, రాత్రికి రాత్రి ఎలాగే మహానటివయ్యావు? రాత్రి ఏమన్నా ఎన్టీఆర్ గానీ రామ్ చరణ్ గానీ దొరికాడా? పవర్ స్టారే దొరికారే. ఇవాళ రాత్రికి మన హైదరాబాద్ వెళ్ళాలి. ఛాన్స్. ఇంకా 3 రోజులకి నేను ఇక్కడే ఉండబోతున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళి చావండి. ఇక్కడే ఉంటావా? నాకు ఈ కాస్ట్యూమ్ కావాలి, నేనే తీసుకుంటాను. ఓకే.